స్పెషల్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ చెప్తాం. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం కూడా వారే చేసుకుంటారు. కలెక్ట్ చేసి మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారో వారి పేరు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎలక్టరల్ ఐడి ఉండొచ్చు, ఎపిక్ కార్డు ఉండొచ్చు, మీ ఓటర్ ఐడి ఎలక్టరల్ కార్డులో కూడా మీరు రోల్లో కూడా మీ పేరు ఉండొచ్చు. లాస్ట్ గతంలో అన్ని ఎలక్షన్స్ ఓటు చేసి ఉండొచ్చు. ఉన్నా కూడా మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మీరు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదన్నా డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు రాదు. ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు రాలేదన్నా దెన్ ఫైనల్ లిస్ట్లో కూడా రావడానికి అవకాశం లేదు. ఎస్ఐఆర్లో మీ పేరు రాదు. ఎస్ఐఆర్ మీ పేరు రావాలన్నా మీరు ఏ ఏజ్ అయినా ఏ గ్రూప్ అయినా మీకు ఓటర్ ఐడి ఉన్నా ఎన్నిసార్లు ఎలక్షన్ ఓటు వేసినా కూడా మీకు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 25th నుంచి 1st లోపల కంప్లీట్ చేస్తాం. ఎవరికైనా ఎన్యూమరేషన్ ఫామ్ లేదు, మీరు అప్పుడు లేనప్పుడు మిస్ అయ్యారు అని అనుకున్నారన్నా మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా సిఏ వెబ్సైట్లో లేదా ఈసీఐ ఓటర్ వెబ్సైట్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు. అది కూడా 25th రోజు నుంచి యాక్టివ్ అవుతుంది. నా రిక్వెస్ట్ మీకు ప్రత్యేకంగా మీ ద్వారా అన్ని ఓటర్స్ ఎలిజిబుల్ ఓటర్స్ ఆల్రెడీ ఇన్ ద రోల్ ఆల్రెడీ ఉన్న వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఫిల్ యువర్ ఫామ్స్ ఫిల్ చేయండి. సబ్మిట్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ హౌస్ టు హౌస్ విజిట్ ఫామ్ ఫిల్ చేయడం అన్ని 1 month టైం ఉన్నాయి. 25th to ఎగ్జాక్ట్ 24th జూలై వరకు టైం ఉన్నాయి. దాంతోపాటు వీల్ డూ రాషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. అది కూడా బేస్డ్ ఆన్ 1200 ఓటర్స్ వరకు రాషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా చెప్తాం. అది ఆఫ్టర్ ఎక్సైజ్ అయిన తర్వాత. దెన్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్. ఎలక్టరల్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 31st. Electoral roll will be published. Draft electoral roll published on 31st July. 31st July की publish చేస్తాం. తర్వాత పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్. ఇంకా దాని రోల్ తర్వాత ఎవరికైనా క్లెయిమ్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉన్నాయినా 31st July నుంచి 30th August వరకు టైం ఉన్నాయి. దెన్ ఇచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ నోటీస్ ఇచ్చి డిస్పోజల్ చేయడానికి టైము 31st July నుంచి 28th September వరకు దాదాపుగా 2 months టైం ఉన్నాయి. డిస్పోజల్ క్లెయిమ్స్ నోటీస్ అన్ని డిస్పోజ్ చేయడానికి. దెన్ ఫైనల్ పబ్లికేషన్ విల్ పబ్లిష్ ఆన్ 1st October 2026 is a final publication. SIR roll will come in Hyderabad district. సో దీనిలో ఇంపార్టెంట్ అంశాలు మన దగ్గర 4062 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ దాదాపుగా 1684 లొకేషన్స్లో 4062 పోలింగ్ స్టేషన్స్. ఎలక్టర్స్ అసాన్ డేట్ ఓటర్స్ అసాన్ డేట్ రోల్లో ఉన్న మన 15 కాన్స్టిట్యుయెన్సీలో రోల్లో ఉన్న ఎలక్టర్స్ అసాన్ డేట్ 47,36,669. దానిలో మేల్ ఓటర్స్ 23,99,000 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 23,36,000 ఉన్నారు. థర్డ్ జెండర్ 341 ఉన్నారు. నేను ఇంపార్టెంట్ అంశం ఎస్ఆర్ మ్యాపింగ్లో దాదాపుగా ఒక 22,09,647 మెంబర్స్ మ్యాప్ చేశాను. ఇంకా 22,09,647 ఎస్ఐఆర్లో మ్యాప్ చేసాము. అన్మ్యాప్డ్ 25,27,000 ఉన్నాయి. సో బిఎల్ఏస్ కూడా అపాయింట్ చేశారు చాలా మంది. బిఎల్ఏస్ కాల్ బూత్ లెవెల్ ఏజెంట్స్. రెండు ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ డెప్యూటైజ్ చేసి పని చేసిన కింద లెవెల్ స్టాఫ్ వారి దగ్గర నుంచి పని మొదలవుతుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ బిఎల్ఏస్. అది